ప్రియులరా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రీతిగా మీ వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో బోధించడానికి, నేర్చుకోవడానికి మాకు ఇస్తున్న అవకాశం కొరకు మీకు వందనాలు. మీ ఆత్మ సహాయంతో మీ వాక్యాన్ని అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని, మా విశ్వాస జీవితంలో ఇంకా ఎదుగుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య ధ్యానం కొరకు రోమా పత్రిక 8వ అధ్యాయంలో నుంచి కొన్ని తలంపులు మీ ముందుంచాలని నేను కోరుతున్నాను. మా మనమరాలు హేజల్ సెఫోరా వాక్యాన్ని చదువుతుంది. ఆ తర్వాత మనం దేవుని వాక్య ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం. Praise the Lord. Romans 8:1-2. There is therefore now no condemnation to those who are in Christ Jesus, who do not walk according to the flesh but according to Spirit. For the law of the Spirit of life in Christ Jesus has made me free from the law of sin and death. రోమా పత్రిక 8:1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమున్నట్లు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెను, దానిని దేవుడు చేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో రోమా పత్రికలో పౌలు చాలా ప్రాముఖ్యమైన విషయాలను నేర్పించే ప్రయత్నం చేశాడని మనం గుర్తించగలం. ఒక సమయంలో రోమా పత్రిక చదువుతుంటే అంత పెద్దగా అర్థం చేసుకోగలమా అనే అనుమానం ఉండేది. కానీ దైవ సేవకులు వాక్యాన్ని నేర్పించిన వారు చేసిన పరిచర్ను బట్టి కొన్ని విషయాలు నేను నేర్చుకోగలిగాను. 1వ అధ్యాయం నుంచి చక్కగా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. దేవుని చిత్తం అయితే మరొక సమయంలో ఆ ప్రయత్నం చేద్దాం ఒక వరుస క్రమంలో. ఈరోజు రోమపత్రిక 8వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం గ్రహించాలని నేను కోరుతున్నాను. ఈ యూదులు చాలామంది యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షణను అంగీకరించారు. కానీ యూదా మతస్థులు వారిని ఏదో ఒక రకంగా అటువంటి గొప్ప విశ్వాసం నుండి తప్పించే ప్రయత్నం చేసేవారనేది మనకు పౌలు రాసిన పత్రికల్లో, అలాగే హెబ్రీ పత్రికలో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు గలతీ పత్రిక, రోమా పత్రిక, అలాగే హెబ్రీ పత్రికలో కూడా విశ్వాసంలో నుండి వారిని తొలగించే ప్రయత్నాలు అనేక రీతులుగా జరిగాయి. దానిలో భాగంగా చక్కగా ఈ రోమా పత్రికలో ఒక క్రమమైన పద్ధతిలో పౌలు విశ్వాసం, దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితం ఏంటో ఆ వివరాలు చాలా చక్కగా ఆయన వివరించడానికి ప్రయత్నం చేశాడు. నేను నేర్చుకున్న విధానంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటికీ క్రైస్తవులు యేసుక్రీస్తును అంగీకరించాము అన్న విషయంలో యేసుక్రీస్తును అందించిన విశ్వాసం ద్వారా కలిగే ఎఫెక్ట్ లేక దాని ప్రభావం లేక దాని వల్ల వచ్చే ఫలితాన్ని గురించి ఇంకా అనుమానంగానే ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. ఉదాహరణకు ఒక చిన్న ప్రశ్న దగ్గర క్రైస్తవులు ఆగిపోతూ ఉంటారు. రోమా పత్రికలో 5వ అధ్యాయంలో ఏమంటారంటే పౌలు చెప్తాడు, అయినను 5వ అధ్యాయంలో 21వ వచనం నుండి నేను చదువుతున్నాను. రోమా పత్రిక, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని పౌలు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే వచ్చిన ప్రశ్న, దాదాపు 2000 సంవత్సరాల క్రింద నుంచి ఈ ప్రశ్న నలుగుతూనే ఉంది, వస్తూనే ఉంది. ఏమంటే 6వ అధ్యాయంలో 1వ వచనం, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అని. ఇప్పటికీ మంచి క్రైస్తవ విశ్వాసం కలిగి కొన్ని సంవత్సరాల అనుభవాన్ని కలిగిన వారికి కూడా ఒక ప్రశ్న వారి మనసులో మెదులుతుంది. ఏంటంటే
దేవుని కృపను గూర్చి మనం మాట్లాడితే మనుషులు ఇంకా ఎక్కువ పాపం చేస్తారు కదా అని. ఎందుకంటే ఇక్కడ యూదులు వేసిన ప్రశ్న అది. కృప విస్తరించాలంటే పాపంలో నిలిచి ఉండొచ్చా? ఎందుకంటే దేవుడు ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరింపజేశాడని చెప్పాడు గనక ఇప్పుడు ఈ సువార్త మనం బోధిస్తే, ఈ వాక్యాన్ని బోధిస్తే మనుషులకు పాపం చేయడానికి ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది కదా అనే ఆలోచనలో ఉండిపోతున్నారు. మంచి దైవజనులు ఈ రోమాపత్రిక మీద చేసిన వ్యాఖ్యానాలు మీరు జాగ్రత్తగా చూస్తే ఒక వరుసలో కొన్ని యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా దేవుడు కొన్ని ఆశీర్వాదాలను లేక కొన్ని సత్యాలను మనకు బయలుపరిచాడు అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక నూతనమైన స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఏ న్యూ పొజిషన్. రెండవదిగా ఏ ప్రయత్నం వల్ల కూడా, ఏ మత ఆచారాల వల్ల కూడా, ఆఖరకు ధర్మశాస్త్రం వల్ల కూడా చేయలేని, సాధించలేని ఒక గొప్ప విమోచనను, ఒక క్రొత్త విమోచనను దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. మూడవది మన స్థానాన్ని మాట్లాడుకున్నాం కదా, మన స్థలాన్ని కూడా మార్చేశాడు ఆయన. యేసుక్రీస్తులో న్యూ ప్లేస్ టు లివ్ అన్నాడు. తర్వాత నాలుగవదిగా దేవునితో యేసుక్రీస్తు ద్వారా ఒక క్రొత్త సంబంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఐదవదిగా దేవుడు ఒక క్రొత్త నిరీక్షణను మన కొరకు సిద్ధపరిచాడు, ఏ న్యూ హోప్. తర్వాత యేసుక్రీస్తులో మనకు కొన్ని ప్రావిజన్స్ అంటారు వాటిని, అంటే కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాడు దేవుడు, ఏ న్యూ ప్రావిజన్. అలాగే యేసుక్రీస్తును మనం అంగీకరించిన కారణంగా దేవుడు మన కొరకు ఉత్తరవాదిగా, విజ్ఞాపనకర్తగా అటు యేసుక్రీస్తును ఇటు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చివరిగా చెప్పాలంటే 8వ అధ్యాయం మనం చివరి వరకు చూస్తాం ఈ వివరాలు. యేసుక్రీస్తులో దేవుని యొక్క ఉద్దేశం యొక్క లేక దేవుని యొక్క మన గూర్చిన దేవుని ప్రణాళిక యొక్క ఒక, ఇంగ్లీష్లో దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. అంటే ఒక మన ముందు కళ్ళకు కట్టినట్లు కొన్ని వివరాలని ఆయన ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మాట్లాడుకుంటే ప్రియులరా, మానవ మేధస్సుకు, మానవ జ్ఞానానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో దాన్ని కరెక్ట్గా చెప్పగలం, ఆదాము దగ్గర, పాపంలో పడిపోయిన ఆదాము దగ్గర నుండి మనందరికీ సంక్రమించిన ఆ లీగలిస్టిక్ మైండ్, అంటే దేవుని కృపను అర్థం చేసుకొనలేని ఒక రకమైన మతపరమైన మనస్సులో ఉండిపోయి కొన్ని సూత్రాలు, కొన్ని ఆచారాలు, వాటిని చేస్తేనే తప్ప లేక ఆ ముసుగులో ఉంటేనే తప్ప ఇక రక్షణ లేదు అనుకునే పరిస్థితిలోకి వచ్చేసాం మనం. ఈరోజు మరొకసారి దేవుని ఆత్మ నన్ను, మిమ్మల్ని కూడా యేసుక్రీస్తును బట్టి ఆయన మనకు ఎంత మంచి విషయాలు, ఇప్పుడు మనం ఒక 8 విషయాలు చెప్పుకున్నాం, మనం కొంచెం ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇందులో మొట్టమొదటి విషయం ఏం చెప్పుకున్నాం మనం? ఏ న్యూ పొజిషన్, అంటే దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక నూతనమైన స్థానం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇప్పుడు 1వ వచనం చూడండి. దాదాపు ఎక్కువ మనం ఈ అధ్యాయంలో నుంచే చూస్తాం, ఎక్కడన్నా 1-2 వచనాలు అటు ఇటు బయటకు వెళ్తాం. ఇక్కడ 6వ అధ్యాయంలో విశ్వాసం, కృప యొక్క బలం ఏంటో చెప్పాడు. 7వ అధ్యాయంలో మానవుని యొక్క బలహీనత ఏంటో చెప్పాడు పౌలు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే 7వ అధ్యాయంలో ముగింపులో ఒక మాట అన్నాడండి. ఆ ముగింపులో 25వ వచనంలో ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అంటాడు. ఆ తర్వాత చూడండి 8వ అధ్యాయం ప్రారంభం ఎలా చేశాడు. కాబట్టి అంటే 25వ వచనం వరకు ఆయన చెప్పిన అనేక వివరాలని ఆధారం చేసుకొని, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్మిన వారు ఇక వారి మీద శిక్షా విధి లేదు అనే విషయం నమ్మడమే చాలా కష్టమైపోతుంది అనేది ఇందాటి వరకు నేను మాట్లాడుతున్నాను. మనకి ఎంతసేపు ఏదో ఒక సూత్రం చెప్పి ఈ సూత్రాన్ని నువ్వు పాటించు, ఒకవేళ నువ్వు పాటించకపోతే నీకు శిక్ష వస్తుంది అనే ఆ విధానం, దాన్ని ఇంగ్లీష్లో లీగలిస్టిక్ మైండ్ అన్నారు. దానిలో అది ప్రతి రక్తనాళంలో
ప్రతి బాడీలో ఉండే సెల్స్లో వచ్చేసింది అది. పౌలు చాలా ఒక డ్రాస్టిక్ లేకపోతే చాలా బలమైన స్టేట్మెంట్ ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. ఇది సువార్త అనగానే మనకు సాధారణంగా ఎంతసేపు యేసుక్రీస్తును నమ్మితే ఈ భూ సంబంధమైన విషయాల్లో వచ్చే ఆశీర్వాదాలు, ఆరోగ్యపరంగా కానీ మరొక రకంగా కానీ, లేక మనలో వచ్చే కొన్ని మార్పులు, వాటిని గూర్చి ఆలోచించేలాగే మనం సువార్తను మలిచేసాం. కానీ అసలైన సువార్త ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరైనా సరే వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడండి. దేర్ ఈజ్ నో లా ఆఫ్ కండెమ్నేషన్ అన్నాడు. ఐపీసీ 420 అలాంటి 490, 81 ఉన్నాయి చూడండి. వాటిలో ఏముందంటే, మనకు ఏదైనా పొరపాటు చేస్తే ఫలానా పొరపాటుకి ఫలానా శిక్ష అన్నట్టు ఉంటుంది పెనల్ కోడ్. ఇప్పుడు ఏ దేశంలో కూడా పెనల్ కోడ్ లేకుండా ఉండదు, మనకు అది బాగా తెలుసు. పెనల్ కోడ్ ఒకవేళ లేకపోతే, అంటే శిక్షా విధి లేకపోతే ప్రజలు ఒక పరిమితిలో ఉండరు, ఒక స్వాధీనంలో ఉండరు, కట్టడ లేకుండా ఉండరు అనే ఆలోచన మనకి బాగా పట్టేసింది. అయితే దేవుడు యేసుక్రీస్తులో మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన బహుమానం ఏంటంటే, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఇక ఆ పెనల్ కోడ్ లేదు, ఏ శిక్షా విధియు లేదు. ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఒక 50% మంది అయినా సరే, ఏంటి సుకుమార్ గారు ఇలా చెప్తున్నారు, అసలు శిక్ష లేదంటున్నారు ఏంటి అనే ప్రశ్న మీ మనసులో బాగుంటుంది. ఎందుకంటే దానిలో ఉండిపోయాం మనం. సువార్తను నమ్మేమని చెప్పి కేవలం ఈ భూమి మీద మనకు వచ్చే మార్పు, లేకపోతే భూమి మీద వచ్చే అంటే నైతికంగా వచ్చే మార్పు, లేక భూమి మీద వచ్చే కొన్ని విమోచనలు, విడుదలలు, ఈ భూ సంబంధంగా వచ్చే ఆశీర్వాదాలు, వాటి మీదే మనం అంటే ఈ లెవెల్లో ఉండిపోతాం. కానీ పౌలు దేవుని ఆత్మ సహాయంతో చాలా గొప్ప సత్యాన్ని ఈ వాక్యంలో బయలుపరచాడనే విషయాన్ని మనం అర్థం చేసుకున్న నాడు ఎంత విమోచన మనం పొందుతామో మీరు ఆలోచన చేయండి. సో అంచేత మన పొజిషన్ మార్చేసాడు. ఇప్పుడు ఈ శిక్షా విధిలో లేవు మనం. యేసుక్రీస్తులో ఉన్న వారికి శిక్షా విధి లేదు అంటే అర్థం ఏంటండి, మన జీవితంలో ఇక మనం శిక్ష అనుభవించే పరిస్థితిని తీసేసాడు ప్రభు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి 21వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, మళ్ళా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వచనం చాలా అపార్థం చేసుకుంటారు క్రైస్తవులు. ఆఖరకు ఆ యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఒక పాపిగా వేలాడాడు, అందుకే దేవుడు చీకటి పంపించాడు, నా దేవనా చేయాలి విడనాడుతూ అన్నట్లు చేయి విడిచిపెట్టాడు అనే బోధలు ఎన్నో వినేసాం మనం. ఆఖరికి జాయ్సీ మేయర్ అని ఒక ఆవిడ ఏకంగా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళి అక్కడ 3 రోజులు శ్రమపడి మన పాప శిక్ష అంతా అక్కడ భరించి బయటకు వచ్చాడు అంది. మరి అదే బైబిల్లో చెప్పింది ఆవిడ. ఇలాంటి విని మన మనసు దాని మీదే ఉండిపోయింది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసినట్టు అర్థం ఏంటంటే, పాప శిక్షను అనుభవించేవాడుగా చేసాడని, పాపిగా కాదు. సో అంచేత వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఎన్నైనా అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. ఏమండి, సో ఇప్పుడు మొదటి విషయం మనం నేర్చుకుంటుంది ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నాదొక చిన్న అనుభవాన్ని మీకు చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఇంకా అటువంటి అనుభవం రాని వారు దయచేసి ఆలోచించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మారు మనసు పొందిన తర్వాత సుమారు 21 సంవత్సరాలు, అంటే 1972 అక్టోబర్ నుంచి 1993 మే వరకు 21 సంవత్సరాలు ప్రతిరోజు నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటున్నానేమో, నేను దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తున్న సమయంలో ఒకవేళ ప్రభు వస్తే నన్ను విడిచిపెడతాడేమో అనే భయంతో అటువంటి పరిస్థితుల్లో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేశాను. నేను నా భయం అంతా ఏంటంటే నన్ను నరకానికి పంపిస్తాడు దేవుడని. సో ఆ భయంతో జీవించాను.
కానీ ఎప్పుడైతే సువార్త నాకు అర్థమైందో ఇప్పుడు భయం పోయింది. భయం స్థానంలో దేవుని కొరకు ఇంకా పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచన దినదినం పెరుగుతుండగా ఇప్పుడు విశ్వాసంతో నాకు ఒక దేవుడు ఏర్పాటు చేసిన స్థానం ఒకటి ఉంది, నేను దాని వైపు నడవాలనే ఆలోచనలో ఉంటూ ఇప్పుడు భయంలో లేను. నేను ఏ టైంలో ప్రభు వచ్చినా నేను ఆయనతో ఉంటాను, ఆయనతో పైకి వెళ్తాననే ఆలోచనలోనే నేను ఉండగలిగే భాగ్యాన్ని ఈ రోమాపత్రిక సువార్త నాకు నేర్పించింది. సరే, రెండో విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహించిన నూతనమైన విమోచన, ఎ న్యూ డెలివరెన్స్. అదేంటో 2వ వచనంలో 3వ వచనంలో మనం చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇది కూడా చాలా గొప్ప సత్యం అండి, సువార్త. జాగ్రత్తగా ఈ పదజాలాన్ని మనం గుర్తించాలి. ఒకటేమో అక్కడ పైన శిక్షావిధి అని చెప్పుకున్నాం, ఇక్కడ ఆత్మ యొక్క నియమం. ఏది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. 2 నియమాలు మాట్లాడుతున్నాడు అక్కడ. మనందరికి బాగా తెలుసు, ఈ వృక్ష ఫలము తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని ఆదికాండం 2వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమాన్ని మీరిన కారణంగా ఆదాము హవ్వలు మరణానికి లోనయ్యారు. అందుకే 6వ అధ్యాయం 23వ వచనంలో పాపము వలన వచ్చే జీతం మరణం అని చెప్పాడు పౌలు కూడా. అయితే ఆ నియమము నుండి ఇప్పుడు మరొక నియమం వచ్చింది. ఏంటది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు పాప మరణముల నియమంలో లేము. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరించామో ఆ పాప మరణం యొక్క నియమంలో నుండి మనల్ని దేవుడు యేసుక్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమంలోనికి మనల్ని మార్చేశాడు, విడిపించాడు. సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఈ దేవుని వాక్యం ఉంది కానీ నమ్మలేని పరిస్థితి. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ జాడ్యం అంటూపోయింది మనకి. సువార్తని అందరికి బోధిస్తూ మనమే నమ్మకపోతే ఎలాగూ? సరేనండి, చూడండి ఏమంటాడు, దాన్ని వివరిస్తూ ఏమంటాడంటే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. సో అంచేత ధర్మశాస్త్రం, మతం, సూత్రాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న మనుషులు మార్చలేకపోతున్నాయి. కానీ ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో యేసుక్రీస్తునందున్న ఆత్మ యొక్క నియమం ద్వారా దేవుడు దాన్ని మనలో నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 1-2 మాటలు మనం చదవచ్చు. చూడండి ఒకసారి. ఒక టైంలో ఆ పై అధ్యాయంలో పౌలు రోమాపత్రికలో 7వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని బాధతో కేకలు వేశాడు. ఎవడు విడిపించగలడన్న మనిషి ఇప్పుడు ఏమన్నాడంటే 2వ వచనంలోకి వచ్చాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోజుకి ఒక పావు-అధ్యాయమో అర-అధ్యాయమో లేదా 1 అధ్యాయం చదివేసి మన పనిలోకి వెళ్ళిపోయి రోజంతా దేవుని బిడ్డలోని సరదాగా గడిపేస్తుంటాం ధైర్యంగా. 7వ అధ్యాయం చదివేసి అక్కడ అది ముగించేస్తాం, 8వ అధ్యాయం ముగించేసి అక్కడ వదిలేస్తాం దాన్ని. కానీ పిల్లలు 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వాటికున్న కనెక్షన్ ఏంటి అనేది మనం గుర్తించుకోగలిగితే అక్కడ పైన అలాంటి భయంకరమైన కేక వేశాడు, ఎవడు నన్ను విడిపిస్తాడని. తీరా 8వ అధ్యాయంలో 2వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుని ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించనంటాడు. మరొక వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త 14-15 వచనాల్లో ఏం రాశాడో ఒకసారి చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యంలో నాకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. అందుకే పౌలు
చాలా జాగ్రత్తగా ఆయన వాడే ప్రతి మాటలో కూడా యేసుక్రీస్తునందు, క్రీస్తు యేసునందు, మీరు ఎఫ్సి పత్రిక చూస్తే మొత్తం అంతా అవే పదజాలం. యేసుక్రీస్తు ద్వారా ఎంత గొప్ప విడుదల దేవుడిచ్చాడో ఈ మాటల్లో మనకు కనబడుతుంది. ఇంకొక వచనాన్ని హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. 9వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. సో పాప నివారణ చేయడానికి, తన్ను తాను బలిగా అర్పించుకోవడానికి, ఒక్కమారే అర్పించుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టు దేవుని వాక్యంలో చాలా తేటగా మనకు కనబడుతున్నది. సరే, 2 విషయాలు చెప్పుకున్నాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. ఏ న్యూ ప్లేస్ టు లివ్ ఇన్ ద స్పిరిట్ అన్నాడు. అంటే ఆత్మ ద్వారా ఒక క్రొత్త స్థలంలో నివసించే ఏర్పాటును దేవుడు చేసినట్లు రోమపత్రికలో 8వ అధ్యాయంలో మనకు 5 నుంచి 9 వచనాల్లో మనకు కనబడుతున్నది. అవన్నీ పూర్తిగా నేను చదవటం లేదు, కానీ ఒక చిన్న మాట మన 5వ వచనంలో ముందు చదువుతాను చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చెప్పి అలా కొంచెం కిందకు వచ్చాక 9వ వచనం చూడండి ఏమంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అన్నాడండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం. యేసుక్రీస్తుడు ద్వారా దేవుడు తన ఆత్మను అనుగ్రహించి మనలో దేవుని ఆత్మ నివసించే ఏర్పాటు చేసి మన స్థానాన్ని మార్చేశాడు. న్యూ ప్లేస్, ఆత్మలో నివసించే భాగ్యాన్ని కలుగు చేశాడు. మళ్ళీ 9వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అన్నాడండి. ఆ తర్వాత 11వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇంకొక మాట కూడా చెప్పాడు చూడండి. ఆ మాట మనం చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అపవాది లేక సాతాను ఎంతసేపు ప్రతికూలమైన ఆలోచన మనలో పెట్టి దేవుని వాక్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు, లేక మన జీవితాన్ని చూపిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఈ మాటల్లో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే అర్థం ఏంటి అంటే నివసిస్తున్నాడా లేదా అనే ప్రశ్న కాదు అక్కడ. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి బహుమానం చెప్పాలంటే రక్షణతో పాటు ఆయన ఆత్మను మనలో ఉంచాడు. ఎంత గొప్ప మాట అండి అది. అందుకనే పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఈ మాట ఎంత ధైర్యంగా చెప్పాడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయంలో మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటాడండి. మనం కొన్ని వేరే వేరే సిద్ధాంతాలు వచ్చేసి మారు మనసు మొదటి స్టెప్, బాప్తిస్మం 2వ స్టెప్, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం 3వ స్టెప్ అని అలాగ మనం స్టెప్పులు మనకు మనం ఏర్పాటు చేసుకున్నాం. అపొస్తలుల కార్యాలు ఏ సందర్భంలో పేతురు కానీ పౌలు కానీ ఎవరెవరు ఏ సమయంలో ఎందుకు చెప్పారనేది ముఖ్యంగా సందర్భాన్ని మనం వదిలేస్తే ఆ స్టెప్పులు కరెక్ట్గానే ఉంటాయి. కానీ యాక్చువల్గా దేవుడు అక్కడ చెప్పిన మాట అది ఒకసారి ఆ ఒక్క మాట చెప్తాను, వివరించను నేను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఏమంటాడంటే, మీరు మారు మనసు పొంది, అదే మొదటి స్టెప్ అంటున్నాం కదా మనం. 2వది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందండి 2వ స్టెప్ అని. 3వ స్టెప్ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాం, కానీ అక్కడ ఉపయోగించిన మాట చూడండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏమండి, ఎక్కడో లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పిన మాట తీసుకొని ఆ సందర్భాన్ని వదిలేసి మీరు అడిగితేనే కానీ పరిశుద్ధాత్ముడు రాడన్న ఆలోచనలోకి వచ్చాం మనం. డైవర్ట్ అయిపోయింది సిద్ధాంతం. కానీ యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే యూ షల్ రిసీవ్
ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఎప్పుడు మీరు మారు మనసు పొంది ప్రభునామలో బాప్తిస్మం తీసుకుంటే వరం మీకు వస్తుంది. ఆ సిద్ధాంతంలో నుంచి చాలా దూరం వెళ్ళిపోయి రకరకాలు మాట్లాడడం మనకు తెలుసు. మేము చాలా కాలం మాట్లాడాం. కానీ వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకుంటే దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటి? పరిశుద్ధాత్మ. తద్వారా వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మనం దేవుని పిల్లలు అవుతున్నాం. చూడండి, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో యోహాను తన సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఈ మాట చెప్పేశాడు. ఏమన్నాడో చూడండి. తన్ను అనగా యేసుక్రీస్తును ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇంకంతకంటే ఏం కావాలండి సువార్త? ఎక్కడ కూడా ఇందులో మనం చేయగలిగేది చేయవలసింది ఏమీ లేదు. కేవలం విశ్వాసం ఉంచడమే. ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. సో క్రొత్త బాంధవ్యం సంబంధం దేవుడు ఏర్పాటు చేశాడంటారా లేదా? ఈ ఆత్మలో మనకు వచ్చిన 3వ విషయం గురించి మనం మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పి మనం క్రొత్త స్థలంలోకి చేర్చబడ్డామని దాని గురించి ఒక మాట చెప్పి మళ్ళీ ఈ విషయంలోకి వద్దాం. ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి ప్రియులారా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడండి? మనల్ని పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అది మన స్థానం అండి, లేక స్థలం, మనం నివసించే స్థలం. సరే, 4వ విషయం మనం మాట్లాడుతుంది సంబంధానికి వచ్చి, అదే యోహాను సువార్త 1:12 మనం చూసాం. 2వ విషయాన్ని మనం రోమాపత్రికలోనే 8వ అధ్యాయంలో ఒకసారి తెరవండి. 14-15 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాలు. అక్కడ ఏమంటాడంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరలోక కుటుంబంలోనికి మనల్ని చేర్చాడని వాక్యం ఎంత తేటగా చెప్తూ ఉంటే, ఇంకా నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఒకవేళ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమో అనే ఆ పిరికితనంతో కూడిన అవిశ్వాసంతో కూడిన ఆలోచనలకు ఎందుకు చోటు ఇవ్వాలి? మనం దేవుని వాక్యం అనే ఒక సత్యం మీద మనం నిలబడాలి కదా. సో అంచేత మనం మొట్టమొదటి తెలుసుకున్నాం, మన స్థానం మారింది, మనకు నూతనమైన విమోచన వచ్చింది, మనకు స్థలం మార్చాడు దేవుడు. 4వది మన బంధుత్వాలు సంబంధం దేవునితో కూడా క్రొత్తగా ఏర్పాటు చేయబడింది. ఎంత గొప్ప విషయం గమనించండి ప్రియులారా. ఇప్పుడు మనం మరొక విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తులో దేవుడిచ్చిన రక్షణతో పాటు మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ నిరీక్షణ గురించి రోమాపత్రికలోనే 8వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చదువుతున్నామండి. అక్కడ ఏమంటాడంటే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అంతేకాదు, దాదాపు 25వ వచనం దాకా మనం చూస్తే అక్కడ ఏమంటాడు చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. అలాగే దాని కొరకు మనం చదువుతుంటే 24వ వచనంలోకి వచ్చేటడికి ఏమంటాడో చూడండి. మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఎంత చక్కని నిరీక్షణ యేసుక్రీస్తులో దేవుడు మనకి అనుగ్రహించాడో గమనించండి ప్రియులారా. ఇంకా కొంచెం మరి క్రిందికి వెళ్తే 29వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నా చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించాను.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అని. ఇవన్నీ కూడా భూతకాలం ఉపయోగించేది ఏంటండి? అన్ని పాస్ట్ టెన్స్లోనే చూడండి. వారిని ముందుగా నిర్ణయించెను, పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, మహింపరిచెను. ఇవన్నీ ఒక ప్రాసెస్ ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తులో ఏర్పాటు చేశాడు. అందుకే మొదటి వచనం నుండి మనం గమనిస్తున్నాం, క్రీస్తు యేసునందుంటే మనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ ఈ మాటల్లో మనం చూస్తాం ప్రియులారా. సో అంచేత మన స్థానం ఏంటో, మన స్థాయి ఏంటో మనం మర్చిపోవడానికి వీల్లేదు, మనం దిగజారిపోవడానికి అవకాశం లేదు. అటువంటి గొప్ప నిరీక్షణతో మనం జీవించడానికి ఆశపడదాం. సరే, ఇప్పుడు ఎ న్యూ ప్రావిజన్, దేవుడు యేసుక్రీస్తులో మన కొరకు ఏర్పాటు చేసిన కొన్ని సదుపాయాల గురించి మనం మాట్లాడతాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి 30వ వచనం. ఇప్పుడు 2 వచనాలు చదివేశాం, కానీ ఒకసారి 26 నుంచి 28 మళ్ళీ చదువుతాను చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. ఈ 26వ వచనం గురించి మరలా మాట్లాడదాం. 28లోకి వచ్చేటప్పటికి మన క్రైస్తవులందరికీ ఒక వేదాంతం ఒకటి ఉందండి. అదేంటంటే అది మన భారతదేశ వేదాంతం నుంచి వచ్చింది క్రైస్తవ్యంలో. ప్రతి కీడు వెనక ఒక మేలు ఉంటుందని క్రైస్తవులు కూడా అలా మాట్లాడతారా? ఏమంటే అక్కడ ఏమన్నాడు జాగ్రత్తగా చూడండి. దేవుని ప్రేమించు వారికి, ఫర్ దోస్ హూ లవ్ గాడ్, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఫర్ దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు గాడ్స్ పర్పస్, వారికి మాత్రమే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని మీకు ఫుట్ నోట్లో కనబడుతుంది. అంతేగాని ఏ కీడు జరిగినా నాకు అందులో మేలు వచ్చేస్తుంది, దేవుడు ఇస్తాడని ఆ ఫిలాసఫీలోంచి బయటకు వచ్చేద్దాం. ఇక్కడ కండిషనల్గా పెట్టాడు అన్నమాట. ఏమన్నాడండి? దేవుని ప్రేమించేవారికి, రెండవది ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఏదో నామకార్థంగా జీవించేసి, ఏదో భక్తిగా జీవించేసి మాకు ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటే రాదండి. దేవుని ప్రేమించే అనుభవం మనకుందా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అనే ఆ నిశ్చయిత మనకుందా? అలాంటి వారికి మేలు కలుగుటకై ఫుట్ నోట్ చదవండి. దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఒక భక్తుడు దానికి ఏం కలిపాడంటే, ఒకవేళ కీడు వచ్చినా సరే అంటాడు. అంతేగాని ప్రతి కీడు వెనకాల మేలు కాదు. నిజంగా దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పంలో ఉన్న వారికి మేలు కలగడానికి దేవుడు సమస్తమునంటే అది నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సమకూర్చి జరిగిస్తాడంట దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది. సో అంచేత అటువంటి దీవెనలో లేక అటువంటి ఆ సదుపాయాలని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 7వ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. దేవుడు మన కొరకు ఒక 2 వ్యక్తుల్ని మన ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేశారు. చెప్పాలంటే ఇది ఈ సదుపాయాల్లో నుంచే తీసుకోవచ్చు. ఆ 2 వ్యక్తులు, ఇంగ్లీష్లో వారిని అడ్వకేట్స్ అనొచ్చు. అంటే మన పక్షంగా దేవుని సన్నిధిలో మాట్లాడేవారు. 2 విధాలుగా చెప్పొచ్చు మనం. ఒకటి యేసుక్రీస్తు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇంగ్లీష్లో ఆ మాట ఎలా ఉందంటే, వీ హ్యావ్ ఎన్ అడ్వకేట్ విత్ గాడ్ అంటాడు. మనం ఒకవేళ బలహీనం కనుక ఎప్పుడన్నా మన జీవితంలో ఏదైనా లోపం పాపం కనబడితే మన వెంటనే ఆ ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వాన మన పక్షంగా విజ్ఞాపన చేయడం మాత్రమే కాదు, మన పక్షంగా ఉత్తరవాదిగా వాదించే ప్రభు ఆయన. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ నాయకులు గొడవల్లో
చెప్పుకుంటున్నారు. ఒక ఒక అడ్వకేట్ని సుప్రీంకోర్టులో వాడుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. అంటే వారు ఒకవేళ పొరపాటు జరిగితే వారు అందులో తప్పించుకోవడానికి, వారిని తప్పించే సామర్థ్యం గలవాడిగా వాదించే ఒక అడ్వకేట్ కోసం కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం ఏం ఖర్చు పెట్టామండి? మనం ఇచ్చే కానుకేపాటి మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నామండి. కానీ మన కొరకు యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. వీ హ్యావ్ అన్ అడ్వకేట్. ఎంత ధైర్యం అండి మనకి రావాలి. ఇంకా ఇప్పుడు రోమాపత్రికలు 8వ అధ్యాయం 26వ వచనంలో చూసాం. చూడండి ఏమంటాడు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అక్కడేమో మన పక్షంగా వాదన చేస్తున్నాడు, ఇక్కడేమో ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. వీ హ్యావ్ 2 అడ్వకేట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేది మనకు అర్థమవుతుందండి. ఇది ఎంత గొప్ప భాగ్యం ఆలోచన చేద్దాం. చివరిగా దేవుడు తాను ప్రేమించిన వారి జీవితంలో దైవజనుల యొక్క జీవితంలో, దైవజనులు అంటే నా ఉద్దేశం ఈ మధ్య కొంతమంది గొప్ప దైవజనులను పేర్లు పెట్టుకుని మాట్లాడుతున్నారు, అది కాదండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట దేవుని బిడ్డల జీవితంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దాని కొరకు ఆయన ఇంగ్లీష్లో దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. అంటే ఆయన ఏమి చేయబోతున్నాడో అదంతా ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక యొక్క భాగ్యం ఏంటో 31 నుంచి 39 వచనాల్లో పౌలు చక్కగా వివరించాడండి. అందులో ముఖ్యమైన ఒకటి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొట్టమొదటి మాట 31వ వచనంలో, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దాని ఉద్దేశం ఎవరితోనో గొడవపడి వాళ్ళతో విరోధం తెచ్చుకున్న తర్వాత నేను దేవుని పక్షంగా, దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక వాడు నాకు విరోధి కాదనుకోవడం కాదు. ఇక్కడ అపవాది చేసే ప్రతి ప్రయత్నంలో మనం దేవునిలో యేసుక్రీస్తులో ఉంటే, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏం చేయగలడు? రెండో విషయం 32వ వచనంలో, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇది చాలా దృఢమైన ఒక విశ్వాసానికి సంబంధించిన ఆశీర్వాదం. ఏకంగా ఎన్నిక లేని పాపులమైన మనల్ని వెదకి రక్షించడానికి ఒక లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, వాక్యమైన దేవుడు సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ అంటాం మన త్రిత్వంలో రెండవ వ్యక్తి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అంత అవమానకరమైన, నీచమైన, శాపగ్రస్తమైన శిలువ మీద, మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసాడంటే మన విలువేంటి? అంత చేసిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడంటే, నాకు ఒక రోల్స్ రాయ్స్ కార్ కావాలి, 2 కోట్ల బిల్డింగ్ ఎక్కడైనా కావాలి, ఇస్తాడు అని కనిపెట్టడం గురించి కాదు. నాకు జీవితంలో ఈ భూమి మీద విశ్వాసంతో నా మనుగడను నేను కాపాడుకోవడానికి, నాకు అవసరమైన ఆశీర్వాదాన్ని దేవుడు తన సొంత కుమారుణ్ణే ఇవ్వడానికి వెనక్కి తీయలేదు కదా, నాకెందుకు ఇవ్వడు అనే ధైర్యంతో మనం జీవించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన చెప్తున్న ఒక బలమైన మాట ఏంటంటే, మనల్ని యేసుక్రీస్తు లేక దేవుని యొక్క ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపనేరదు. నథింగ్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆఖరి వచనం చూడండి, 38 నుంచి చూస్తాను చూడండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటాడండి. 7వ అధ్యాయంలో మనం చదివాం 24వ వచనంలో, ఇంత ఘోరమైన మరణం నుండి, ఇంత నీచమైన పరిస్థితుల్లో నుండి, నా దౌర్భాగ్య స్థితి నుండి నన్ను ఎవరు విడిపించగలరు అన్నాడే. దానికి జవాబులు 8వ అధ్యాయాలు ఎన్ని విధాలుగా ఇచ్చాడండి. సో ఈరోజు మనం ఎక్కడ మనం విశ్వాసాన్ని ఉంచుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. సో క్రీస్తు ప్రేమ నుండి చూడండి 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటే అర్థం ఏంటండి? నేను ఎపాటి వాడను,
మీరు మరేమో మీ విలువేంటో మీరు ఎంచుకోనండి. ఆయన దృష్టిలో నేను ఏపాటి వాడిని, కానీ నన్ను కాపాడడానికి, నన్ను ఆయన సన్నిధిలో నిలవబెట్టడానికి, నిరంతరం ఆయనతో జీవించడానికి తన కుమారుణ్ణి పంపించి పరిశుద్ధాత్మనిచ్చి ఎన్ని ప్రావిజన్స్ ఇచ్చాడండి. ఈరోజు ఈ దీవెనకరమైన అనుభవంలో జీవించడానికి ఆశపడదాం. వాక్యాన్ని నమ్ముదాం ప్రియులారా. క్రైస్తవులు బలహీనలేకపోవడానికి, దిగజారిపోవడానికి, చిన్న శ్రమ వస్తే ఏదో ఉపద్రవం మీద పడిపోయినట్టు బాధపడిపోవడానికి కారణం ఒకటే ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మటం లేదు. ఇది దేవుడు మాట్లాడిన మాటలు గనక దాన్ని నమ్ముదాం. నా అనుభవం కాదు ముఖ్యం ఇక్కడ. ఇట్స్ నాట్ మై ఎక్స్పీరియన్స్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే సత్యం మీద, వాస్తవం మీద మన జీవితాన్ని కట్టుకుందాం. ప్రభువుని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు. మీ వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేశాం. మీ వాక్యాన్ని నమ్మే శక్తి నాకు మా అందరికి దయచేయండి. వాక్యం మీద ఆధారపడడం మాకు నేర్పించండి. క్రీస్తు యేసునందు మా కొరకు మీరు ఏర్పాటు చేసిన సుమారు 8 దీవెనలను రోమాపత్రిక 8వ అధ్యాయంలో మేము నేర్చుకున్నాం. వాటిని ధ్యానం చేస్తూ మా విశ్వాసాన్ని వాక్యం మీద కట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, మీ చిత్తమును మా అందరి పట్ల నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన వాక్యమును మన హృదయంలో ముద్రించి అందులో జీవించు శక్తిని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.